జ్యోతి, నేను మీ శ్రావణి. ఇంతవరకు మనము ఎత్తులో ఉన్న వినాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నాము. అంతే హైట్లో ఎత్తులో ఉన్న దుర్గామాతని దర్శించుకోవడానికి నేను ప్రెజెంట్ ఇస్లామియా బజార్ కోటిలోకి అయితే వచ్చేసాను. ఇక్కడ అమ్మవారు 72 ఫీట్లో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి, ఎలా తయారు చేశారు ఏంటి అనేది పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మనకి అమ్మవారిని డిఫరెంట్గా చూపిస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం అమ్మవారికి ప్రత్యేకంగా వారాహి అమ్మవారు, అంటే ఈ అమ్మవారు చాలా పవిత్రంగా చాలా నిష్ఠగా పూజ చేస్తూ ఉంటారు. అంతటి గొప్ప వారాహి అమ్మవారిని కూడా పైన మనం చూసినట్లయితే పైన వారాహి అమ్మవారు ఉన్నారు, కింద దుర్గామాత అమ్మవారు ఉన్నారు. చాలా చక్కగా అద్భుతంగా మనకైతే అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. ఈ అమ్మవారు ప్రతి సంవత్సరము ఒక్కొక్క రూపంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఈసారి మాత్రం శ్రీ వరాహి అమ్మవారి రూపంలో అయితే అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నారు. అదే కాకుండా ఈసారి నవరాత్రులు కూడా 9 రోజులు కాకుండా ప్రత్యేకంగా 10 రోజుల పండుగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి పూజలు, అమ్మవారికి ఎటువంటి హారతులు ఇస్తున్నారు, ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏ విధంగా చేశారనేది చూద్దాం. చూస్తున్నారు కదా వెనక 72 ఫీట్ల అమ్మవారి దర్శనం. సో ఇదంతా కారణం గులాబ్ శ్రీనివాస్ గారు, ఫౌండర్, మొత్తం ఆర్గనైజర్ కూడా. వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి, అమ్మవారు 72 ఫీట్లో ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చెప్తారా? ముందుగా మీ ఏబిఎన్ ఛానల్ వారికి నమస్కారం అండి. ఈ యొక్క దుర్గామాత ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాతగా పేరుగాంచిన అమ్మవారు. లాస్ట్ టైము 65 అడుగులు ఉండే, అంతకు మొదలు 55 అడుగులు ఉండే. అట్లా అంచెలంచెలుగా 25 సంవత్సరాల నుంచి టోటల్లీ ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత, అంటే ఇందులో మట్టి గడ్డి ఓన్లీ వాటర్ పెయింట్స్తో తయారు చేసిన ఈ యొక్క అమ్మవారు. సో ఈ అమ్మవారి రూపం వచ్చేసి దుర్గామాత వారాహి దేవి మాత అవతారము. సో మనకు ఇది కనీసము 45 రోజుల నుంచి కలకత్తా నుంచి 26 మంది కళాకారులు వచ్చి తయారు చేయడం జరిగింది. మొత్తానికి అమ్మవారు చేయడానికి ఎంత సమయం పట్టింది? మీరు ముందుగా ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నారు అమ్మవారి గురించి? యాక్చువల్గా 6 మంత్స్ నుంచి ప్లానింగ్ జరిగిందండి. అమ్మవారు రూపకల్పన చేయడానికి దాదాపు ఒక 2 మంత్స్ టైం జరిగింది. దాని తర్వాత లాస్ట్ 4 మంత్స్ నుంచి కలకత్తాకి వెళ్ళి మన నాగేష్ గారు దీనికి కళాకారుడు, వాళ్ళ తద్వారా వాళ్ళ కళాకారులను తీసుకొని వచ్చి లాస్ట్ 4 మంత్స్ ప్లానింగ్ చేయడం జరిగింది. 26 మంది కళాకారులు అండి. మళ్ళీ తర్వాత వేరే వేరే వర్క్లో కూడా ఉన్నారు. దాదాపు ఒక 50 to 60 మెంబర్స్ ఈ అమ్మాయిని తయారు చేయడానికి కష్టపడ్డారండి. తయారు చేసినప్పటి నుంచి దాంట్లో వేల సంఖ్యలో వస్తున్నారు. ఈ 2-3 డేస్ నుంచి కూడా చాలా దాదాపు ఒక మార్నింగ్ చూస్తే ఇప్పటివరకు అయితే ఒక 20,000 పబ్లిక్ వరకు వస్తూనే ఉన్నారు. సార్ తీసే రోజు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అందరు ఘనంగా అమ్మవారి శోభయాత్ర గురించి చూస్తూ ఉంటారు. సో శోభయాత్ర ఏ విధంగా ఉండబోతుంది? చాలా జనాలు ఈ 11 రోజులు దర్శించుకొని నిమజ్జనం ఎప్పుడని చెప్పేసి వచ్చి మాకు అడుగుతూనే ఉంటారు. నిమజ్జనం వచ్చేసి అక్టోబర్ 4th రోజు, సాటర్డే రోజు ఇక్కడ మా 4 o'clock స్టార్ట్ అవుతుంది. ఊరేగింపు అమ్మవారు ఉంటుందండి. ఊరేగింపు అమ్మవారు తీసుకెళ్ళి మన బస్సీ నుంచి మాకు ఊరేగింపు చేసుకొని ఇక్కడికి వచ్చే వరకు 8:30 9 o'clock అవుతుంది. 9 o'clock పూజా కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారి వచ్చేసి మన తిరుపతి నుంచి కానీ, మన శ్రీశైలం కానీ, మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి వేద పండితులు వచ్చి మనకున్న సముద్రాల వాటర్స్తోని మరియు పాలాభిషేకంతో అమ్మవారి నిమజ్జనము దాదాపు 10:30-11 గంటలకు మహా ఆరతి ఉంటుంది. ఆరతి తర్వాత అమ్మవారు నిమజ్జనం స్టార్ట్ అవుతుందండి. సో చూసారు కదా, అమ్మవారు టోటల్గా ఎకో ఫ్రెండ్లీ అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శిస్తే కోల్కతాలో అమ్మవారిని ఎలా ఉంటుందో ఆ రూపమే ఇక్కడికి తీసుకొచ్చారని అంటున్నారు.